హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను. ఈ రీడింగ్ ఏంటంటే మీ అందరికీ ఒక ఫేవరెట్ రీడింగ్ అనమాట. సో ఇదేంటంటే మీ వ్యక్తితో మాట్లాడదాము. మీ పర్సన్ అసలు ఏం ఆలోచిస్తున్నారు, మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఈరోజు మన రీడింగ్ అనమాట. సో మీ మనసులో ఎవరైతే వ్యక్తి ఉన్నారో వాళ్ళని తలుచుకోండి, వాళ్ళ పేరుని 3 సార్లు అనుకోండి. అలాగే వాళ్ళతో మీరు గడిపిన క్షణాలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తు తెచ్చుకోండి. సో రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది చేయండి. అలాగే కొత్తగా కాన్సెప్ట్ వచ్చింది కదా, హైప్ చేయటం అనేది, అది కూడా చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఆల్ అనేది బెల్ సింబల్ నొక్కి సెలెక్ట్ చేశారా లేదో చూసుకోండి. లేదంటే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు రావు. ఎందుకంటే చాలామంది చెప్తున్నారు, మేడం మీరు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ రావట్లేదు, లైవ్ నోటిఫికేషన్ రావట్లేదు. అంటే ఏంటంటే మీరు ఆల్ అనే సింబల్ నొక్కలేదు. బెల్ సింబల్ నొక్కినాక ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయకపోతే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు రావు. ఓకేనా? సరే చూద్దాము అసలు ఈరోజు ఈ సండే రోజు హ్యాపీ డే రోజు మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్ యొక్క ఎనర్జీ అలాగే వాళ్ళ పర్సన్ యొక్క ఎనర్జీ ఎలా ఉంది. ఇది ఒక రొమాంటిక్ లవ్ రీడింగ్ అండి. సో ఓన్లీ ఆ రొమాంటిక్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే చూడండి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్ ఎనర్జీ ఎలా ఉంది, అలాగే వాళ్ళ పార్ట్నర్ ఎనర్జీ ఎలా ఉంది. సో ఇది నా వ్యూవర్ ఎనర్జీ, ఇది నా వ్యూవర్ యొక్క పర్సన్ ఎనర్జీ. ఓకే, సో మీ ఇద్దరు ఎనర్జీస్ కూడా అంతగా బాగలేవండి. ఏంటంటే మీరు వచ్చేసి వెరీ అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు, వాళ్ళ గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు. సో మీకు ఏంటంటే అసలు ఈ వ్యక్తి లేకుండా నేను బ్రతకలేను అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్నారనమాట. అబ్సెసివ్గా థింక్ చేయటము, వాళ్ళ గురించి రాత్రి పగలు ఆలోచించడము, నిద్ర లేకపోవడము, అసలు తిండి నిద్ర మానేసి వాళ్ళ గురించి ఆలోచించడము, ఎలాగైనా పొందాలి, అది వశీకరణం ద్వారా, బ్లాక్ మ్యాజిక్ ద్వారా, ఏదైనా కానీ నేను ఈ వ్యక్తిని పొందాలి అన్నట్టుగా చాలా మేబీ కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళి ఉంటారు, లేదంటే చాలామంది తాంత్రిక విద్యలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటారు. సో మీరేంటంటే ఎలాగైనా ఈ వ్యక్తిని పొందాలి అనే ఒక ఇది నేను అందరికీ అని చెప్పట్లేదండి. కొంతమంది కామెంట్ సెక్షన్లో పెడుతున్నారు మీరు చెప్పేది తప్పు, నేను అలాగ అనుకోవటం లేదు అంటే, అమ్మ ఇది మీ పర్సనల్ రీడింగ్ కాదు, ఇది అందరికీ జనరల్ కలెక్టివ్ రీడింగు. ఇందులో చాలామంది చాలా రకాల మంది చూస్తుంటారు. సో ఎవరికి రెజనేట్ అయితే వాళ్ళు మాత్రమే తీసుకోండి. సో ఇది మీ పర్సనల్ రీడింగ్ కాదు. మీకు ఒకవేళ కావాలంటే మీరు డబ్బులు కట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీ పర్సనల్ రీడింగ్స్ అయితే ఉండవు. ఓకే, సో మీ ఎనర్జీ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను ఈ వ్యక్తిని పొందాలి, ఈ వ్యక్తి నాకే సొంతము అన్నట్టుగా ఒక డెవిలిష్ ఎనర్జీ. కొంతమందికి ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో దానివల్ల ఏంటంటే మీరు భయము, ఒక ఆందోళన, ఈ వ్యక్తి ఎక్కడ దూరం అయిపోతారో అని ఇన్సెక్యూరిటీ అనేది నాకు మీలో క్లియర్గా కనిపిస్తూ ఉంది. అటుపక్క మీ వ్యక్తిని చూస్తే గనక మీ పర్సన్ ఒక స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం అనేది మారింది మీ పట్ల. సో స్టార్టింగ్లో ఎంతైతే హ్యాపీగా లైట్గా ఉండేదో, ఏమీ ఒక మీరు ఆశించకుండా ఈ వ్యక్తితో ఎలా ఉండేవారో, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. మీరు వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. అది ఒక టైం అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, ప్రేమ అవ్వచ్చు, ఒక కేర్ అవ్వచ్చు, ఏదైనా కానీ మీరు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. అది వాళ్ళకి నచ్చటం లేదు. ఎందుకంటే వాళ్ళేంటంటే ఇది ఎంతకాలం సాగుతుందో అలా సాగని అన్నట్టుగా వాళ్ళు ఒక లైట్‌గా ఒక అంటే కేర్ ఫ్రీగా ఈ కనెక్షన్‌లోకి అనేది వచ్చారు. కానీ మీరేమో రోజు రోజుకి వాళ్ళ పట్ల సీరియస్ అయిపోతున్నారు. అది వాళ్ళకి నచ్చటం లేదు. సో దానివల్ల వాళ్ళు ఒక స్టక్ ఎనర్జీలో అయితే ఉన్నారు. ప్రస్తుతానికి ఎటువంటి డెసిషను తీసుకోవాల్సిన పరిస్థితి లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీకు ఏ విషయం కూడా క్లారిటీ ఇవ్వాలి అనుకోవటం లేదు. సో వాళ్ళు ప్రస్తుతానికి అలాగా స్టాండ్ స్టిల్గా ఉన్నారు. ఇప్పుడు చూద్దాము మా వ్యూవర్ యొక్క పర్సన్ ఎనర్జీస్తో మమ్మల్ని కనెక్ట్ చేయండి. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ అసలు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు నా వ్యూవర్స్కి, దయచేసి మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్ యొక్క పర్సన్ ఎనర్జీస్తో మమ్మల్ని కనెక్ట్ చేయండి.
చెప్పేది నేనైనా చెప్పించేది మీరే అవ్వాలి యూనివర్స్. అసలు మా వ్యూవర్ యొక్క పర్సన్ ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది? ఓకే. సో మీ పర్సన్ యొక్క జీవితంలో ఏం జరుగుతుందంటే వాళ్ళు కొత్తగా ఏదో స్టార్ట్ చేశారండి. సో అది ఒక బిజినెస్ అవ్వచ్చు, లేదంటే ఒక కొత్త ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేదంటే ఒక కొత్త కనెక్షన్ కూడా అయి ఉండే అవకాశం ఉంది. ఏదో ఒకటి కొత్తగా అనేది స్టార్ట్ చేశారు. ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది నాకు కనబడతా ఉంది. అది టైం ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, ప్రేమ ఎమోషన్ ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు, డబ్బులు ఇన్వెస్ట్మెంట్ అవ్వచ్చు. సో అది వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది ఒక స్టార్టింగ్ స్టేజ్లో ఉందన్నమాట. ఇది ఏమీ పూర్తిగా మెచ్యూర్డ్ అయిపోలేదు. ఇది ఒక స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. సో అది వాళ్ళ జీవితంలో అనేది జరుగుతూ ఉంది. ఓకేనా? సో ఈ వ్యక్తి కొంతమందికి మీకన్నా ఒక చిన్నవారు అయి ఉండొచ్చు, లేదంటే వయసులో చిన్నవారు అయి ఉండొచ్చు. ఒక ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీ, ఒక కేర్లెస్నెస్ అనేది కనబడుతూ ఉంది. సో వాళ్ళు అనాలోచితంగా ఏదో ఒక విషయంలో అనేది దూరారు, దిగారు. అది ఇక్కడ కనబడుతూ ఉంది. ఇంకా చూద్దాము. మా వ్యూవర్ యొక్క పర్సన్, మీరు అసలు మా వ్యూవర్ గురించి ఆలోచిస్తున్నారా? మా వ్యూవర్ గురించి అసలు మీరు ఆలోచిస్తున్నారా? ఎస్, ఆలోచిస్తున్నారండి. కానీ వాళ్ళకి ఒక రకమైన భయం ఉంది, ఒక రకమైన కోపం ఉంది, ద్వేషం కనబడతా ఉంది నాకు. వాళ్ళు ఏంటంటే తన జీవితంలో ఒక అశాంతి, అలజడి, ఒక ఏమంటారు తుఫాను లాంటి పరిస్థితి మీ వల్ల వచ్చింది. అది వాళ్ళు నాతో చెప్తున్నారు. సో మీ వ్యూవర్ వల్ల నా జీవితం అనేది ఇలాగ అయిపోయింది. సో నాకు ఇటువంటి అవసరము లేదు, ఇటువంటి మాటలు పడాల్సిన అవసరం కానీ ఏది కానీ నాకు లేదు అన్నట్టుగా వాళ్ళు ఏంటంటే చాలా కోపంగా ఉన్నారు. అసలు ఛాన్స్ దొరికితే వాళ్ళు మీ దగ్గరికి పరిగెత్తి వచ్చి నిలదీసి అడిగి అసలు నువ్వెందుకు ఇలా చేశావు అనేది వాళ్ళు నిలదీసి అడగాలని అనుకుంటున్నారు. ఆ విధంగానే వాళ్ళు మీ గురించి థింక్ చేస్తున్నారు. కొంచెం కోపం అనేది కూడా కనబడతా ఉంది. కొంచెం బాధ, కోపము, ఇంపేషన్స్ అనేది కనబడుతుంది. ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా మీ దగ్గరికి వచ్చి నిలదీసి అడగాలి అని అనుకుంటున్నారు. మీరు ఏం అడగాలనుకుంటున్నారు నా వ్యూవర్ని? ఓకే. సో ఎందుకు నువ్వు ఇలా చేసావు అంటే ఏంటంటే అది ఒక విధంగా మీ కనెక్షన్ గురించి మంచి గురించే మీరు ఆలోచించి ఉండొచ్చు. కానీ మీరు ఒక సైకిల్ అనేది కంప్లీట్ చేశారు. ఆ సైకిల్ కంప్లీట్ చేసి నెక్స్ట్ స్టేజ్కి అనేది వెళ్ళారు. సో అది కొంతమందికి ఏంటంటే మీరు వీళ్ళతో కనెక్షన్ అనేది క్లోజ్ చేసి వేరే వాళ్ళతో వెళ్ళారా, లేదంటే వీళ్ళతో మాట్లాడడం అనేది కంప్లీట్గా మానేశారా, లేదంటే కనుక మీ లైఫ్లో మీ చాయిసెస్ అనేది మీరు తీసుకున్నారా, లేదంటే మీరు దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఒక రీలొకేషన్ కానీ, ట్రావెల్ కానీ, వేరే కంట్రీ, సిటీ, స్టేట్ దాటి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఒక ట్రావెలింగ్లో ఉన్నారు. సో ఏదో ఒకటి మీరు వాళ్ళకి నచ్చని పని అయితే చేశారండి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. ఎందుకు ఇలా చేశారు అనేసి వాళ్ళు మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నారనమాట. సో ఆ విషయం పైనే వాళ్ళు మీతో అడగాలనుకుంటున్నారు. ఓకే. సో మీరు అంత నా వ్యూవర్ గురించి ఆలోచిస్తున్నట్లయితే కనుక ఎందుకు వాళ్ళతో ఓపెన్గా మాట్లాడచ్చు కదా, క్లియర్గా మాట్లాడచ్చు కదా. ఓకే. ఖచ్చితంగా త్వరలోనే మాట్లాడదాం అనుకుంటున్నారు వాళ్ళు. ట్రావెల్ చేసి వస్తారు. ఒకవేళ మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా, వాళ్ళు మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా, వాళ్ళు ఖచ్చితంగా ట్రావెల్ చేసి వస్తారు మీ దగ్గరికి. సో మీ దగ్గరికి వచ్చి తన లవ్ అనేది ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారు. తన ఫీలింగ్స్ అనేది చెప్పాలనుకుంటున్నారు. ఒకవేళ ఇంతవరకు మీకు వాళ్ళ ఫీలింగ్స్ అనేది తెలియకపోతే కనుక ఇప్పుడు వాళ్ళు వచ్చి తన ఫీలింగ్స్ అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అసలు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, అసలు మీరంటే ఎంత ప్రేమ ఉంది, ఎంత ప్యాషన్ ఉంది, అసలు మీతో వాళ్ళు ప్లాన్ చేసుకున్న విషయాలు ఏంటి ఫ్యూచర్లో, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో వాళ్ళు త్వరలోనే మీ దగ్గరికి వస్తారంట. గుడ్ న్యూస్ అండి. క్లెయిమ్ చేసుకోండి రీడింగ్. ఓకే. సో మీరు మా వ్యూవర్ని ప్రేమిస్తున్నారా? స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. మీరు మా వ్యూవర్ని ప్రేమిస్తున్నారా? ఖచ్చితంగా మీరు అందరూ క్లెయిమ్ చేసుకోవాల్సిన రీడింగ్ అండి ఇది. అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ఇది చాలా మంచి రీడింగ్ అనేది వచ్చింది. ఎవరికైతే చేరాలో వాళ్ళకి చేరుతుంది. 2 ఆఫ్ కప్స్. వాళ్ళు మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నారు, మిమ్మల్ని విపరీతంగా ప్రేమిస్తున్నారు.
ఓకే. సో, వాలంటైన్స్ డే అనేది కూడా దగ్గరికి రాబోతుంది. చెప్పాను కదా! ఈ నెల అంతా ప్రేమికులకి లవ్ రిలేటెడ్ విషయాల్లో చాలా ముఖ్యమైన మంత్ ఫిబ్రవరి మంత్. సో, వాళ్ళేంటంటే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. అసలు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఒక సోల్‌మేట్‌గా ఫీల్ అవుతున్నారు. మీతో కలవాలి. మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అన్నట్టుగా వాళ్ళ ఆలోచనలైతే ఉన్నాయి. సో, మీరు ఒక డివైన్ కౌంటర్ పార్టు మీకు ఒక దేవుడు మీరు అంటే మిమ్మల్ని దేవుడు వాళ్ళకిచ్చాడు అనేసి ఒక డివైన్ కనెక్షన్ లాగా ఫీల్ అవుతున్నారు. సో, ఈ 2 ఆఫ్ కప్స్ అనేది ఇక్కడ పెడతాను. సో, మీరందరికీ కూడా కనబడుతుంది. సో, వాళ్ళకేంటంటే మీరంటే అమితమైన ప్రేమ. సో, నెక్స్ట్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. సో, మీతో తన ఫీలింగ్స్ అనేవి చెప్పాలి అనుకుంటున్నారు. ఓకేనా? ఓకే. సో, మీ తదుపరి యాక్షన్ ఏంటి? మీరు నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? ఓకే. సో, నెక్స్ట్ యాక్షన్ అయితే వాళ్ళు ప్రస్తుతానికైతే ఏం అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి విపరీతమైన రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఈ కనెక్షన్ కూడా ఒక రకమైన బర్డెన్ లాగా మారుతుంది. ఎందుకంటే మీరు ఎక్కువగా అడుగుతున్నారు వాళ్ళని. అంటే నాకు ఇది కావాలి, అది కావాలి, లేదంటే నువ్వు రోజు నాకు ఫోన్ చేయాలి, రోజు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ చెప్పాలి. సో, ఇలాగా మీరేవో ఒక రిస్ట్రిక్షన్స్ అనేవి పెడుతున్నారు. నువ్వు వాళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళతో మాట్లాడకూడదు. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళకి చాలా ఒక రిస్ట్రిక్షను, ఒక బర్డెన్ లాగా కనబడతా ఉంది. సో, దానివల్లే వాళ్ళు ఆల్రెడీ వాకవే చేసేసినట్టున్నారు. చాలామందికి ఏంటంటే మీరిద్దరికి నో కాంటాక్ట్‌లో ఉంది. మీరిద్దరు మాట్లాడుకోవటం లేదు. సో, వాళ్ళు ఈ బర్డెన్ వల్ల వాళ్ళు మీకు దూరం అయిపోయారనమాట. వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. ఓకే. సో, మీరు నెక్స్ట్ యాక్షను ఇలా దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? వాకవే చేద్దాం అనుకుంటున్నారా? ఏంటి మీరు కొంచెం మాకు క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇందాక వచ్చి మాట్లాడతాను అనేసి చెప్పారు. వచ్చి నా ఫీలింగ్స్ చెప్తాను, ప్రపోజ్ చేస్తానని చెప్పారు. మళ్ళీ మరుక్షణమే నేను వాకవే చేసేస్తాను. నాకు చాలా బర్డెన్‌గా ఉంది. నాకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువైపోయినాయి అంటున్నారు. అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? 2 ఆఫ్ పెంటికల్స్. ఓకే. ఖచ్చితంగా ఇక్కడ ఒక బిజినెస్, జాబు మీరు ఇవి జగుల్ చేయటంలో వాళ్ళకి చాలా కష్టంగా ఉందంటండి. మీరు అర్థం చేసుకోవాలి. సో, మీరేంటంటే వాళ్ళ ఆఫీస్‌లో వాళ్ళతో మాట్లాడినా మీకు కోపం వచ్చేస్తుంది. వాళ్ళు వేరే వాళ్ళతో ఎవరితో ఫోన్‌లో మాట్లాడినా మీకు అనుమానం. సో, దీనివల్ల ఏంటంటే వాళ్ళకి బ్యాలెన్స్ అనేది కుదరట్లేదు. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అనేది వాళ్ళు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. సో, వాళ్ళేంటంటే నాకు బ్యాలెన్స్ లేదు. నాకు ఒక జగుల్ చేస్తున్నాను. నాకు చాలా కష్టంగా ఉంది. అంటే ప్రస్తుతానికి వాళ్ళ జాబు, వాళ్ళ బిజినెస్ ఏదైతే ఉందో వీళ్ళు కంప్లీట్ అటెన్షను, కంప్లీట్ టైమ్ అనేది తీసుకుంటా ఉందనమాట. కొంతమందికి నేను అన్నట్టుగా ఇది ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్ కూడా అవ్వచ్చు. ఈవెన్ దో ఈ వ్యక్తి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తుంటే కూడా సో, వాళ్ళకి వేరే ఆప్షన్ అనేది ఉంది. వేరే వ్యక్తి అనేది వాళ్ళ లైఫ్‌లో ఉన్నారు. ఓకే. సో, ఇద్దరు వ్యక్తులు ఉంటే గనక 2 విషయాల్లో మీరు జగుల్ చేస్తుంటే గనక మీరు ఎవరి వైపు వస్తారు? నా వ్యూవర్‌ని సెలెక్ట్ చేసుకుంటారా? లేకపోతే ఆ థర్డ్ పార్టీని సెలెక్ట్ చేసుకుంటారా? అది బిజినెస్, జాబ్ లేదంటే వేరే వ్యక్తి అవ్వచ్చు. మీరు నా వ్యూవర్స్‌ని సెలెక్ట్ చేసుకుంటారా లేదా? సో, చూసారా? ఖచ్చితంగా థర్డ్ పార్టీ అనేది కనబడతా ఉందండి ఇక్కడ. సో, వాళ్ళు మీకు ఎంత వచ్చి ప్రపోజ్ చేస్తేను కూడా మీకు అంతకు మించి వాళ్ళేమి ఇవ్వలేరంట. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఉంది. ఆల్రెడీ ఈ పర్సన్ మ్యారీడ్ పర్సన్ అయ్యుండొచ్చు. ఒక హార్ట్ బ్రేక్, ఒక పెయిన్ అనేది కనబడతా ఉంది. సో, దానివల్ల వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు. సో, దానివల్ల వాళ్ళు ఏ యాక్షను తీసుకోలేకపోతున్నారు. తనలో తనే బాధపడుతున్నారు. ఒక స్టక్ ఎనర్జీ ఇక్కడ చూస్తున్నారు కదా! హ్యాంగ్డ్ మ్యాన్ కూడా ఒక స్టక్ ఎనర్జీ అనేది కనబడుతుంది. వాళ్ళకి ఏం చేయాలనేది తోచని పరిస్థితి. ఇంకా వాళ్ళు ఆలోచించి చాలా ఒక ఏం చేయలేని ఒక నిస్సహాయ స్థితిలోనే అయితే కనబడుతున్నారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు మీరు నా వ్యూవర్‌ని ప్రేమిస్తున్నారు. నా వ్యూవర్‌కి మీ ఫీలింగ్స్ అనేది చెప్పాలనుకుంటున్నారు. ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. ఒక పక్క రెస్పాన్సిబిలిటీస్, బర్డెన్స్ నేను వాకవే చేద్దామంటున్నారు. అసలు ఏంటి? ఈ సమస్యకి పరిష్కారం మీరేమనుకుంటున్నారు? ఓకే. జడ్జిమెంట్ రావాలి అంటే వీళ్ళు అనుకోవడం ఏమంటే యూనివర్స్ మీకు ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి. ఒక రీయూనియన్ అనేది జరగాలి. కానీ అది మీరిద్దరూ చేయటం కాదు. యూనివర్సే మీ కనెక్షన్‌లోకి ఇంటర్ఫియర్ అవ్వాలి. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు. ఆ వ్యక్తి కూడా యాక్షన్ తీసుకోకుండా ఉంటే గనక ఏదో ఒక విధంగా యూనివర్స్ అనేది ఈ కనెక్షన్‌లో ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి. ఏదో ఒకలాగా మీరిద్దరూ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కలవటము, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మాట్లాడుకోవటము, మీ మధ్యలో ఉండే సమస్యలన్నీ తీరిపోవటము. కానీ వాళ్ళైతే ఖచ్చితంగా రీయూనియన్ అయితే కోరుకుంటున్నారండి. క్లెయిమ్ చేసుకోండి రీడింగు.
వాళ్ళకి మీతో రీయూనియన్ అనేది కావాలి, మళ్ళీ మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. సో మా వ్యూవర్ యొక్క పర్సన్ మీకు తెలుసు రీయూనియన్ అయితే కూడా ఇంకా ఈ కనెక్షన్ ఏ విధంగానూ మీరు ముందుకు తీసుకువెళ్ళను అంటున్నారు. మరి ఏంటి, ఎందుకు కలవడం, ఎందుకు రీయూనియన్, ఎందుకు మాకు సమాధానం కావాలి. రీయూనియన్ ఎందుకు అడుగుతున్నారో, అసలు దేనికి? 2 ఆఫ్ వాండ్స్ వాళ్ళు అంటున్నారు రీయూనియన్ అయ్యి ఇద్దరు కలిసి ఒక ప్లానింగ్ చేసుకోవాలి ఫ్యూచరు ఎలాగా. వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటేనే కూడా వాళ్ళు మిమ్మల్నే చూస్ చేసుకోవాలనుకుంటున్నారు. దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, ఒక ట్రావెల్ కానీ ఒక రీలొకేషన్ కానీ. సో వాళ్ళు ఆ విధంగా ప్లాన్ చేస్తున్నారు. దానికి మీ సహాయం అనేది కావాలి. ఇద్దరు కలిసికట్టుగా ఉంటే కనుక ఇద్దరు ప్లాన్ చేసుకొని ఈ కనెక్షన్ అనేది ముందుకు తీసుకువెళ్ళచ్చు అనేది వాళ్ళ ఆలోచన. సో దానికోసం అని చెప్పేసి మీతో కలవాలి అనేది అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. దానికోసం అనేది మీకోసం వెయిట్ చేస్తున్నారు. అంటే ఏంటంటే వాళ్ళకి ప్రైడ్, ఈగో కూడా ఉండొచ్చు. లేదంటే వాళ్ళు ఆల్రెడీ మీ దగ్గర దెబ్బతిని ఉంటారు. సో దానివల్ల ఏంటంటే మీరే వాళ్ళకి మెసేజ్ చేయాలి, మీరే కాల్ చేయాలి, మీరే ముందడుగు వేయాలి అన్నట్టుగా అయితే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. చాలా పేషెన్స్గా వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళు చుట్టుపక్కలంతా బౌండరీస్ అనేది పెట్టేసుకున్నారు. బౌండరీస్ వల్ల వాళ్ళు దాటి రాలేకపోతున్నారు మీ దగ్గరికి. నేను చెప్పాను కదా, థర్డ్ పార్టీ ఉంది. సో వాళ్ళు అది దాటి రాలేకపోతున్నారు, ఆ కంచె దాటి రాలేకపోతున్నారు. సో ఆ యాక్షన్ అనేది మీ దగ్గర నుంచే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీరే వీళ్ళకి ప్రపోజ్ చేయటం కానీ, ఒక ప్రపోజ్ అని కాదు కానీ ఏదైనా కాల్ మెసేజ్ చేయటం కానీ మీ సైడ్ నుంచి యాక్షన్ వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు తదుపరి స్టెప్ అనేది తీసుకుంటారు. వాళ్ళు మీ దగ్గరికి అయితే వద్దామనుకుంటున్నారు. సో టోటల్గా నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే, సో మీరు మేబీ మనసులో మీకు ఎంత ఇది ఉంటే కూడా, వాళ్ళంటే అబ్సెషను, ఓవర్ థింకింగ్ ఉంటే కూడా పైకి మాత్రం మీరు మూవ్ ఆన్ అయిపోయినట్టు మీరు ఒక స్టోరీ అనేది క్రియేట్ చేశారు. అది వాళ్ళకి చాలా కష్టంగా ఉంది, కోపంగా కూడా ఉంది. సో దానివల్ల వాళ్ళు పరిగెత్తి వచ్చి మీకు క్లారిటీ అడగాలనుకుంటున్నారు. అడిగి మీకు వాళ్ళకి మీరంటే ఎంత ఇష్టము, ఎంత ప్రేమ ఉంది అనేది మీకు చెప్పాలి అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఇది ఒక బర్డెన్ లాగా అయిపోయింది. ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ కనెక్షన్ అనేది నేను ముందుకు తీసుకువెళ్ళలేను. ఒక పక్క నాకు జాబ్ పరంగా, బిజినెస్ పరంగా ప్రాబ్లమ్స్, రెస్పాన్సిబిలిటీస్, హౌస్ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఉంది కాబట్టి నేను వాకవే చేసేద్దామా అన్నట్టుగా ఒక్కోసారి ఆలోచిస్తున్నారు. థర్డ్ పార్టీ ఉంది, అయినప్పటికీ మిమ్మల్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, రీయూనియన్ కోరుకుంటున్నారు. మీ దగ్గర నుంచి ఒక కాల్ కానీ మెసేజ్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఇది ఈరోజు మనకి మీ వ్యక్తి చెప్పిన సారాంశం. ఎంతమందికి ఇది రెజనేట్ అయింది దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇలాంటి రీడింగ్స్ ఇంకా నచ్చినట్టయితే నేను రెగ్యులర్గా మంచి రీడింగ్స్ అనేది మీ ముందుకు తెస్తాను. సో దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే బటన్ నొక్కితే కనుక నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే, మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.